అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే ఆధార్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అయితే ఈ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరెక్కడికి నెట్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మీ మొబైల్‌లోనే చాలా ఈజీగా నేను చెప్పే స్టెప్స్‌ని బేస్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేవి మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో UIDAI అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇలా ఫస్ట్ క్లిక్ చేయగానే మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా మనకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనబడతాయి. సో మనం ఏంటంటే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకి న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ ద్వారా మనం ఏంటంటే లాగిన్ అనే దాని మీద అవ్వాలి. సో ఇలా లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యాప్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేయగానే ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకి ఏదైతే ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇలా ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ తాలూకా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ కిందని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ తాలూకా ఆధార్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైలు ఓపెన్ అవుతుంది. సో దీని మీద ఓపెన్ అనేటువంటి క్లిక్ చేసినట్లయితే మనం ఈ ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నట్లయితే దీనికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఇచ్చాడు. మీకు ఏదైతే నేమ్ అనేది ఉందో ఫస్ట్ నేమ్లో ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపించినట్టుగా సర్నేమ్లో ఉన్నటువంటి స్టార్టింగ్లో ఉన్నటువంటి 4 అక్షరాలు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఇయర్లో ఉన్నటువంటి 4 అంకెలు ఇక్కడ ఇచ్చి ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేది ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా మీ ఆధార్ కార్డ్ని మీ ఇంట్లో ఉంటూ మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.